హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ 81. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. బిగ్ బాస్ 9 తెలుగు డే 94 ప్రోమో అనేది రిలీజ్ చేశారు కదా, ఫస్ట్ ప్రోమో. సో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ ప్రోమో వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇందులో పట్టుకో 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 టాస్క్లో ఇది ఏంటంటే, మీకు కేటాయించిన జంబో పాయింట్లు ధరించి కదులుతూ సంచాలక్ విసిరే బాల్లను తమ జంబో పాయింట్లలో పడేలా చూసుకోవాలి. ఎవరు ఎక్కువ బాల్స్ని సేకరిస్తారో వారు యుద్ధంలో గెలిచి హైయెస్ట్ స్కోర్ని సాధిస్తారు. ఇదన్నమాట టాస్క్. ఇందులో ఈ టాస్క్లో కళ్యాణ్ పడాల అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ సంచాలక్ అన్నమాట. వీళ్ళిద్దరూ గేమ్ ఆడరు కాబట్టి వీళ్ళిద్దరిని బిగ్ బాస్ సంచాలక్గా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ సంచాలక్గా సంజన గారు బాల్ విసిరిస్తారు అనమాట. బాల్ విసిరినప్పుడు బాల్ విసిరే టైంలో భరణి గారికి విసిరినప్పుడు ఇమాన్యుయల్ అలాగే తనుజ ఇట్లా వీళ్ళు వచ్చి పట్టుకుంటారు కదా. టాస్క్ అంటేనే అది తోచుకోవడం, అంటే తోచుకుంటే వాళ్ళు ఎలాగైనా గెలవాలి. ఇప్పుడు వాళ్ళు గెలవాలి, వాళ్ళు కొంచెం స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి. ఏ టాస్క్లో అయినా కొంచెం వాళ్ళు గెలవాలంటే అది అన్ఫేర్ అయితే కాదు. వాళ్ళు గెలవాలంటే తోసుకోవడం ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి చేస్తారు పక్క. అయితే భరణి గారికి వేసినప్పుడు ఇమాన్యుయల్ అలాగే తనుజ వీళ్ళిద్దరూ తోయడానికి వస్తారనమాట, వాళ్ళ జంబో పాయింట్లలో వేసుకోవడానికి బాల్ని. అప్పుడు భరణి గారు అంటారు, తోచుకోకూడదు అని చెప్పేసి అన్నారు కదా అని అంటారు. చాలా సెల్ఫిష్ అనిపిస్తుంది భరణి గారు. తను అసలు మాట మీద ఉండడు. ఇలా అన్న భరణి గారు తర్వాత కళ్యాణ్ పడాల సంచాలక్ ఉంటారు కదా, కళ్యాణ్ పడాల బాల్ని విసిరినప్పుడు అందరికీ విసురుతారు మ్యాక్సిమం. ఇప్పుడు ప్రోమో అనేది నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా చూపించరు, కొంత రాంగ్ వేలో చూపిస్తారు అన్నమాట, రాంగ్ వేలో ఉండేలాగా. సో మళ్ళీ ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా రాంగ్, అసలు ప్రోమోలో చూపించిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది అనేలా చూపిస్తారు అనమాట. సో కళ్యాణ్ పడాల విసిరేసినప్పుడు సుమన్ శెట్టి అందరూ అంటారు, అరే కళ్యాణ్ నాకు వెయ్యి అని చెప్పేసి నా సైడ్ విసిరేయి బాల్ అని చెప్పేసి అంటారు. అలాగే సుమన్ గారు కూడా అంటారు. సుమన్కి వేస్తున్నాడు, సుమన్ గారికి కళ్యాణ్ పడాల బాల్ విసిరేస్తున్నప్పుడు భరణి గారు పట్టేసుకుంటారు అనమాట. అది సుమన్ గారి తనకి అందకుండా ఇతను తన పాయింట్లో బాల్ పడేలా పట్టేసుకుంటాడు అనమాట. సో ఈ అంతకుముందు భరణి గారికి విసిరినప్పుడు ఇమాన్యుయల్ ఇట్లా పట్టేసుకుంటా అనుకున్నప్పుడు భరణి గారు ఏమంటారు, తోసుకోకూడదు అని అన్న ఆ పర్సనే ఇప్పుడు సుమన్ గారికి ఆయనకి ఒక్క బాల్ కూడా పడేలా చేయడు అనమాట. ప్రతిదీ బాల్ ఇట్లా పట్టేసుకుంటాడు. అట్లాంటప్పుడు నువ్వు తోసుకోకూడదు అని మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటారు అతను? అది రాంగ్ కాదా? చాలా సెల్ఫిష్. చాలా దాంట్లో కూడా తను చేస్తే ఫేర్, మిగతా వాళ్ళు చేస్తే అన్ఫేర్ లాగా మాట్లాడతాడు అనమాట. అయితే టాస్క్ అనేది అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు సంజన గారు అంటారు కళ్యాణ్ నువ్వు సుమన్ గారిని, అతను చిన్నగా ఉన్నాడు కదా, కొంచెం మనకు ఎక్స్ట్రా ఒక బాల్ వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తారు. అసలు ఈ సంజన గారు కళ్ళు అసలు చూస్తూనే ఉన్నారా, చూడకుండా నిల్చున్నారో నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ సుమన్ గారికి వేసిన ప్రతి బాల్ని భరణి గారు పట్టేసుకున్నారు. అతను ఏం చేస్తాడు? ఏం చెయ్యలేడు కదా. భరణి గారు పట్టేసుకున్నప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు? అదే పాయింట్ చెప్పాడు, నేను విసిరానండి, నేను సుమన్ అన్నకి వేసాను, కానీ భరణి గారు పట్టేసుకున్నారు అని చెప్పేసి అంటాడు. అయితే కళ్యాణ్ అంటాడు, మీరు భరణి గారికి 4 బాల్స్ విసిరారు కదా అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనమాట. అప్పుడే భరణి గారు ఇన్వాల్వ్ అయ్యి నాకు 4 బాల్స్ ఎక్కడ విసిరారు, నాకు విసిరలేదే, నేను పట్టేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది. అయిన తర్వాత అది తనుజ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. తనుజ ఏమంటారు, మీరు విసిరినప్పుడు లేదు సంజన గారిని అంటారు అన్నమాట. మీరు విసిరినప్పుడు లేదు, అదే వాడు విసిరినప్పుడు వస్తుందా మీకు? మీరు విసిరినప్పుడు ఎందుకు లేదు అని చెప్పేసి అంటుంది. ఆ పాయింట్ అనేది కరెక్టే కదా. ఈ మాటకి భరణి గారు సంజన వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఈ మాటకి భరణి గారు అంటారు తనుజని, వాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు, బాగా కమాండ్ చేస్తుంది తనుజ అని చెప్పేసి అంటాడు.
అది కళ్యాణ్‌ని తనుజ కమాండ్ చేస్తుందంట. అసలు కమాండ్ అంటే ఏందో నాకు అంతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కమాండ్ అంటే దానికి అర్థం ఏంటి? ఆమె అధికారం చూపిస్తే ఈయనేం అదైపోతున్నాడు. నాకు అర్థం కావట్లేదు. తన కోసం స్టాండ్ తీసుకోవడం కూడా రాంగా? ఇక్కడ స్టాండ్‌కి, కమాండ్‌కి అసలు డిఫరెన్స్ లేదా? ఆయనకి డిఫరెన్స్ కనిపిస్తలేదా? అది వాస్తవమే కదా! కమాండ్ వేరు, స్టాండ్ వేరు. స్టాండ్ తీసుకుందక్కడ ఆమె.